గుర్రంగా తగులుతుంది. ఏదది? కాదు కాదు కాదు, ఈ రేఖను చూసావు, ఇది పోపు గొడవ రేఖ. అంత పెద్ద గొడవ అయింది అన్నమాట. ఈ రేఖ వల్లే పోపు గొడవ వారం రోజులు జరిగింది. ఈ రేఖను చూసావు, ఇది మిడ్వీక్ ఎలిమినేషన్ రేఖ. ఈ రేఖ వల్లే నువ్వు మధ్యలో బయటికి వెళ్ళి వచ్చావు. ఈ రేఖను అడ్డుకోవడానికి నీకు శక్తిలాగా ఒక కొడుకు రేఖ ఉంది, ఆడి వల్లే నువ్వు. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన, లేకపోతే నేను ఇంటికి పోయిన తర్వాత ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. లేదమ్మా, ఈ 3 నెలలు నువ్వు ఊహించినంతగా ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళాక అంతా అయిపోతే నాకు తెలిసి నీ ఒక్కదాని ఎంజాయ్మెంట్ ఉండదు తప్ప మీ యాక్టింగ్ ఎంజాయ్మెంట్ ఉండదు. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తంలో మీ జర్నీ ఎలా ఉందంటే 3 ఫలాలు 13 పుచ్చులు. ఆ 3 ఫలాల్లో 3 ఏడే ఉన్నాయి, 13 బయటకు పోయాయి. సో నీకు బాధే లేదు. వెళ్ళి బేసిక్ గా కూర్చొని టాప్ 5 ఎంజాయ్ చేయి. ఏం చేసావు? ఎక్కడుంది రాకలు? జూమ్ వేసినా కూడా కనపడట్లేదు నీ రాకలు. ఏం చేసావు ఈ 14 వారాలు? జిమ్ చేస్తావా నువ్వు? మరి జిమ్ చేయకుండా నీ రాకలని ఎందుకని? వంట చేస్తావా? అది వంట చేసేటప్పుడు కొంచెం గ్లౌజులు తొడుక్కొని చేయి. నువ్వు ఇట్లా తీసి చేయడం వల్ల రేఖలన్నీ అరిగిపోయినాయి. అప్పుడు దీనివల్ల ఏమైంది? నీ భవిష్యత్తు తారుమారైంది. అర్థమవుతుందా? నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. వాళ్ళు 5 స్టోన్స్ వచ్చే ముందు ఎలిమినేట్ అయితే ఇంకా బాగుండేది. అనగానే నువ్వు కరిగిపోయి ఏడ్చేసావు, మళ్ళీ ముందుకు వచ్చేసింది. ఈ రేఖ ఏదైతే ఉందో ఇది పెద్ద రేఖ. మిగతా అమ్మాయిలందరినీ దగ్గర రాకుండా కాపాడుతున్న రేఖ ఈ రేఖే. ఈ రేఖ ఉండే అక్క రేఖ చూసుకో, జాగ్రత్త. అక్క అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏదైనా చేసిద్ది, దేనికైనా తెగించిద్ది. నువ్వు అక్క అక్క అనుకుంటే వెనక్కి ఒక బాల్ అలాగే 2 చేతులతో ఖర్చు పెడతావు. ఎందుకంటే 50 వస్తే 5 గిఫ్ట్ వేస్తానన్నట్టు ఆ మాత్రం ఖర్చు ఉంటుంది. మరి వెళ్ళు ఇక చాలే. అమ్మ అందాల రాక్షసి రావాలమ్మా రావాలి. చెయ్యంటే ఇలాగే ఉండాలి కదా, చెయ్యంటే ఇట్టే ఉండాలి కదా. నేను ఇంతవరకు నాకు చెయ్యి చూడలే. మరి ఇంత తెల్లగా ఉన్నది నేను ఎప్పుడు చూస్తాను? కానీ చెయ్యే చేతులు చూసేవాడు. నీ భవిష్యత్తు నీ ముందే ఉంది, కానీ నువ్వు దాన్ని లేకట్లేదు. దాన్ని ఏపు కొంచెం. ఇవన్నీ ఎంత చూపిస్తావో అంతకు మించి ప్రేమ చూపిస్తావు, కానీ మనం ఏదే చూపిస్తావు. ఒక్కరి మీదేనా? ఒక్కరు ఎవరు? చిట్టి గుండె. ఆ చిట్టి గుండె మీదే ఉంది నీ ప్రాణం అంతా. అందరికి తెలియాలి. ఓకే, కాఫీ అంటే ఇష్టం, కాఫీ షాప్ లో నాకు కూడా ఇష్టం. ఈ రేఖ చూడు, మామూలు రేఖ కాదు. ఏం రేఖ? కళ్యాణ రేఖ. నీ కాబోయే హస్బెండ్ ఉండబోయే క్వాలిటీస్ చెప్తాను. అందరిలాగా 6 ప్యాక్లు ఉండవు, కానీ మంచి మనసు ఉంటది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు, కానీ మంచి గుణం ఉంటది. ఇప్పటి వరకు ఇమాన్యుయల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు, 10 మందిలో ఉంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు. నువ్వు మంచి మనసుతో మంచిగా కోరుకొని అన్ని మొదలు పెట్టు, అన్ని అలాగే జరుగుతాయి. అర్థమవుతుందా? గుంటడు రాత్రి పడుకోవట్లేదు, మరి ఎందుకో చెయ్యాలి. అది చూసి నా జాతకం పాడైపోతా. ఎవడైనా దీన్ని చెయ్యన్నారా? ఎవరైనా అంటారా? వాడి చేతిలో రేఖలేదు, అసలు నీకు చెయ్యలేదు. చెప్పాలా?